ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు అయితే మారిపోతున్నాయి. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకు వెళుతూ ఉంది. ఎన్నో ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా చేసుకొని భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టగా మరికొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కూడా కుదుర్చుకుంటూ ఉన్నాయి. విశాఖ కేంద్రంగా జరిగినటువంటి భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి 13 నుంచి 17 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చినట్లుగా కొన్ని వార్తలు మనం చూసాం. అలాగే విశాఖ కేంద్రంగా అతిపెద్ద ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ సంస్థ ఆసియాలోనే పెద్ద డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దానికోసం 1,38,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు అయితే పెట్టబోతూ ఉన్నాయి. అలాగే సిఫీ డేటా సెంటర్ రాబోతోంది, మెటా డేటా సెంటర్ రాబోతోంది, అదానీ డేటా సెంటర్ రాబోతోంది. ఇవన్నీ పెట్టుబడుల రూపంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వరద అయితే కొనసాగుతూ ఉంది. దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి పెట్టుబడులలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పెట్టుబడులలో 25% పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. మిగతా రాష్ట్రాలను పెట్టుబడుల విషయంలో వెనక్కి నెట్టేసింది. ఇప్పుడు ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ వార్త సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా నమోదైనటువంటి మొత్తం పెట్టుబడుల్లో 25.3% వాటాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను దాటి పారిశ్రామిక వృద్ధిలో ఏపీ ముందంజలో ఉందని ఆయన పేర్కొనడం జరిగింది. ఈ మేరకు నారా లోకేష్ గారు తన ఎక్స్ వేదికగా ఇలా స్పందించడం జరిగింది. పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, అలాగే వేగవంతమైనటువంటి నిర్ణయాలు, పరిశ్రమల ఏర్పాటుకు సులభమైనటువంటి వాతావరణమే ఈ విజయానికి కారణమని నారా లోకేష్ గారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా దూసుకెళ్తోందని, రాబోయేటువంటి రోజుల్లో మరింత పెద్ద స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయంటూ నారా లోకేష్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫోర్బ్స్ ఇండియా కథనాన్ని నారా లోకేష్ గారు ట్యాగ్ చేశారు. దీని ప్రకారంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోందని, 2025-2026 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో ప్రకటించినటువంటి మొత్తం పెట్టుబడుల్లో 25.3% వాటాను ఏపీ దక్కించుకుందని, దీంతో దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిందని, ఈ జాబితాలో ఒడిశా 13.1% వాటాతో రెండో స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 12.8% వాటాతో మూడో స్థానంలో నిలిచినట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఈ 3 రాష్ట్రాలకు కలిపి మొత్తం పెట్టుబడుల్లో 51.2% కేంద్రీకృతం అవడం గమనార్హం. ఇది దేశంలోని పారిశ్రామిక పెట్టుబడులు అంటే తూర్పు దక్షిణ రాష్ట్రాల వైపు మల్లుతున్నాయన్న సంకేతంగా అయితే విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో దేశవ్యాప్తంగా పెట్టుబడుల ప్రకటనలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11.5% పెరిగి మొత్తంగా 26.6 లక్షల కోట్ల రూపాయలకు చేరినట్లుగా ఫోర్బ్స్ ఇండియా నివేదిక అయితే వెల్లడించింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల విశ్వాసం మరింత బలపడుతుందనడానికి ఒక నిదర్శనంగా, ఉదాహరణగా పేర్కొంటూ ఈ కథనాన్ని అయితే ఫోర్బ్స్ ఇండియా వెలువడించడం జరిగింది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే నిజంగా దేశవ్యాప్తంగా పెట్టుబడులు వస్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే వాటిల్లో 25.3% వాటాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఇక పెట్టుబడుల విషయంలో రెండవ స్థానంలో ఒడిశా నిలవగా మూడవ స్థానానికి మహారాష్ట్ర పరిమితమైంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 18 నెలలు కావస్తుంది. 18 నెలలు దాటింది. ఈ 18 నెలల కాలంలోనే రాష్ట్రానికి 13 నుంచి 17 కోట్లు, ఇంకా ఎక్కువగా కూడా
పెట్టుబడులు వచ్చి ఉండొచ్చు అనేటువంటి అంచనాకైతే చాలామంది వస్తున్నారు. నిజంగా ఇది చంద్రబాబు గారి దార్శనికతకు, ఆయన విజన్కు ఒక నిదర్శనంగా అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు దీన్ని ఒక ఉదాహరణగా ఉదహరిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నటువంటి రాష్ట్రంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది. 2వ స్థానంలో ఒడిశా, 3వ స్థానానికి మహారాష్ట్ర పరిమితమైంది. ఇక ఎక్కడ కనుచూపు మేరలో గనక హైదరాబాద్ కానీ, పక్కన ఉన్నటువంటి కర్ణాటక కానీ, ఇటున్నటువంటి తమిళనాడు కానీ కనపడలేదు. మొదటి 3 స్థానాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటే 2వ స్థానంలో ఒడిశా, 3వ స్థానంలో వచ్చేసి మహారాష్ట్ర ఉంది. సో దీని ప్రకారంగా నిజంగా ఈ 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయనేది మనం అంచనా వేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.